హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు బయటకు వచ్చారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు పరుగులు తీశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు బయటకు వచ్చారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు బయటకు వచ్చారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేపట్టారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు బయటకు పరుగులు తీశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేపట్టారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు బయటకు పరుగులు తీశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు పరుగులు తీశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున నాయుడు తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? సో ఈ నాంపల్లి కోర్టుకి గతంలో ఒకసారి కూడా మెయిల్ బాంబు పెట్టినట్టుగా మెయిల్ వచ్చింది. గతంలో తనిఖీలు చేశారు. ప్రస్తుతం మరొక మెయిల్ 9-8 నిమిషాలకు మరొక మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ లో ప్రధానంగా ఆజాద్ కాశ్మీర్ పాక్ ఐఎస్ఐ మెంబర్స్ ఈ కోర్టును టార్గెట్ చేశారు. సో దీనికి సంబంధించి కోర్టులో బ్లాక్ చేయబోతున్నారంటూ ఒక మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ ని వెంటనే పరిశీలించినటువంటి కోర్టు సిబ్బంది, అంటే నేరుగా హానరబుల్ జడ్జి స్టాఫ్స్ ఆఫ్ సిబిఐ కోర్ట్ అనే పేరుతోటి ఆ మెయిల్ పంపించడం జరిగింది. సో ఇది మెయిల్ ని వెంటనే గుర్తించినటువంటి పోలీసు అధికారులు వెంటనే అక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టారు. ఇటు మొత్తం దాదాపు కోర్టులో ఉన్నటువంటి అందరి స్టాఫ్ ని బయటకు పంపించారు. సిబిఐ కోర్టులో అని చెప్పేసి ప్రధానంగా రావడంతో అక్కడ దాంతో పాటుగా మొత్తం కోర్టు ప్రాంగణం అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే 3 RDX IED made using C4 RDX having already been placed in critical spots of judge chambers
ఫెసిలిటీ 1 or 2 members will become close to contact to the court office అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని ఏమంటే పరిశీలించినటువంటి అధికారులు ప్రస్తుతం తనిఖీలంతా చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ అండ్ డాగ్ స్క్వాడ్ తోటి 2 తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఎలాంటి బాంబు లేదు. దీన్ని ఒక ఆగంతకుడు ఎవరైనా పంపించినట్లుగా అనుమానిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత పోలీసులు మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతానికైతే కోర్టు ఛాంబర్లు అంటే నాంపల్లి క్రిమినల్ కోర్టు, ఇతర సిబిఐ కోర్టు, ఏసీబీ కోర్టు, ఇతర అన్ని కోర్టులో ఉన్నటువంటి స్టాఫ్ ని, న్యాయవాదులందరినీ, జడ్జిలందరినీ బయటికి పంపించారు. ప్రస్తుతానికైతే మొత్తం పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత పోలీసులు మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. రాకేష్, అయితే నాగార్జున, ఈ తనిఖీలకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సో ప్రస్తుతానికైతే ఎప్పుడైతే ఇది బాంబు ఉందని చెప్పేసి మెయిల్ గమనించారు, వీళ్ళు ఆ మెయిల్ పెట్టిన కొద్దిసేపటికే గుర్తించారు. సో వెంటనే డాగ్ స్క్వాడ్ కి అండ్ బాంబ్ స్క్వాడ్ కి తనిఖీలు చేయడానికి అందించారు. గత అర్ధగంట నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే మొదటి 2వ అంతస్తులో ఈ తనిఖీలు చేస్తున్నారు. సిబిఐ కోర్టు జడ్జి ప్రాంగణం, దాంతో ఏసీబీ కోర్టు ఉన్నటువంటి జడ్జి ప్రాంగణం, ఇతర కోర్టులన్నింటినీ కూడా అన్ని కోర్టులని తనిఖీలు చేస్తున్నారు. దాదాపు మరొక 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే సగం మేర దాదాపు ఈ తనిఖీలని పూర్తి చేశారు. ప్రతి అడుగు చెక్ చేస్తున్నారు. ప్రతి ఫ్లోర్ లో అన్ని డాగ్ స్క్వాడ్ ని, బాంబ్ స్క్వాడ్ ని రెండింటిని తీసుకెళ్లి అనుమానాస్పదంగా ఏమైనా ఉన్నాయని చెప్పి తనిఖీ చేస్తున్నారు. దాంతో పాటుగా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అంశాలు ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మనకు త్వరలో అందనుంది. రాకేష్, అయితే నాగార్జున, పోలీసులు దుండగుల ఈమెయిల్ ని విశదీకరిస్తున్నారా? ఎవరినైనా గుర్తించారు? సో ప్రస్తుతానికైతే ఆ మెయిల్ ఒకటి suniya.darshan@outlook.com అనేటువంటి ఒక వెబ్సైట్ నుంచి వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి అది పోస్ట్ అయింది అనేది ఐపీ అడ్రస్ ని పరిశీలిస్తున్నారు. సో ఈ ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేసేటువంటి పనిలో పడ్డారు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకి అందజేశారు. ప్రస్తుతానికైతే ఆ పోలీసులు దాని ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేసిన తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూడనున్నారు. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి ఈ కోర్టులన్నిటిలో పెట్టాము. సో అందులో 3 RDX IEDలు దాంతో తయారు చేసినటువంటి క్రిటికల్ బాంబ్ ఒకటి ప్లేస్ చేసాము. 1-2 ఛాంబర్స్ లో వీళ్ళు అది క్లోజ్ కాంటాక్ట్ ఎవరైతే వస్తారో దానికి పేలుతుంది అన్నట్టు ఒక అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ఐపీ అడ్రస్ ని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తుంది. సో ట్రాక్ చేసిన తర్వాత ఆగంతకు కూడా లేకపోతే మొత్తం తనిఖీలు చేసిన తర్వాత పంపించిన వాడిపై కూడా ఈ మెయిల్ పంపించిన వాడిపై పోలీసులు దృష్టి సారించనున్నారు. ధన్యవాదాలు నాగార్జున.